రాష్ట్రంలో దిశ చట్టాలు పని చేయకపోవడం వల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ అనిత. అసలు దిశ చట్టాలు పనిచేస్తున్నాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే గడిచిన 5 ఏళ్లలో దిశ చట్టాల పేరుతో నిందితులపై వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు హోంమంత్రి అనిత. సీఎం నివాస సమీపంలో అత్యాచార ఘటనలు జరిగినా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని ఫైర్ అయ్యారు. ఇన్ని దారుణాలు రోజు వింటున్నాం కదా. గతంలో గత ప్రభుత్వం దిశ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష. నిజంగా దిశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవాళ్ళు అధ్యక్ష. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దిశ యాప్ ప్రెస్ చేస్తే SOS బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు. దానికోసం అనేసి 900 పైగా 2 వీలర్ వెహికల్స్, అలాగే 160 పైగా 4 వీలర్ వెహికల్స్, అలాగే దిశ వ్యవస్థ కూడా జగన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ దిశ యాప్ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్కి కానీ అడుగుతున్నాను అధ్యక్ష, అసలు దిశ చట్టం అనేది ఉందా? దిశ చట్టం చట్టబద్ధత జరిగిందా? దిశ చట్టం చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిబ్బన్ కట్ చేయించారు అధ్యక్ష. ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష, అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం 3 రోజుల పాటు ఒక మైనర్ బాలికని, దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష. పోలీసులకి ఛాలెంజ్ చేశారు అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి. ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష? కానీ తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష. దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 4th లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష. దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు. నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేసాము, లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టేసుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష. దిశ యాప్ కాదు అధ్యక్ష, ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు. ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష? మీ సభ్యులు చెప్పాలి, పోలీస్ ఆఫీసర్ కదా ఆయన. ఆ రోజు దిశ మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు. నేను అన్ని విషయాలు మాట్లాడడానికి సిద్ధం.